హాయ్ ఫ్యామిలీ ఎట్లున్నారు అందరూ మస్తున్నారు అనుకుంటున్నా. ఈ వీడియోలో నేను నవరాత్రులు ఎలా జరుపుకున్నాం అనేది చూపించాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఈ వీడియో అమ్మవారి ఆగమన్ నుంచి మొదలు పెడదాము. నేను మీతో ఆల్రెడీ అమ్మవారి ఆగమన్ షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నా. అమ్మవారి ఆగమన్ చాలా అంటే చాలా బాగా జరిగింది. మీరే చూస్తారుగా ఈ వీడియోలో. అమ్మవారు వచ్చినప్పుడు గంతలు కట్టుకొనే తీసుకొచ్చారు. అయినా కూడా తన శారీ కానీ, తన గాజులు, తన నగలు, తన ఆకారం అవన్నీ చూస్తుంటే ఎంత పాజిటివిటీ, అసలు గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. కళ్ళకి నీళ్లు కూడా వచ్చినాయి. అంత అందంగా ఉండే అమ్మవారు. అమ్మవారి విగ్రహం మా ఇంట్లో నుంచి కొనిచ్చినాం అనే దానికన్నా అమ్మవారే తన విగ్రహాన్ని కొనిపించుకుంది. ఇది మా ఫ్యామిలీకి దొరికిన అదృష్టం అని అనుకోవాలి. వినాయకుడిని కొనివ్వడం గాని, దుర్గామాతని కొనివ్వడం గాని. ఇంతకీ అమ్మవారు ఎలా ఉన్నారో కమెంట్ లో చెప్పండి. అమ్మవారు ఆబ్వియస్లీ చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. అమ్మవారి ఆగమన్ ఎంత బాగా జరిగిందంటే చాలా అంటే చాలా బాగా జరిగింది. అప్రాక్స్ 2 hours పట్టింది అనుకుంటా. ఆల్ క్రెడిట్స్ గోస్ టు టీమ్ వారాహి. అమ్మవారి ఆగమన్కి చాలా అంటే చాలా మంది వచ్చారు. కాలనీ మొత్తం హారతులు పట్టుకొని అమ్మవారిని స్వాగతించినము. ఆ తర్వాత అందరం కలిసి మంచిగా ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ తీసుకున్నాము అమ్మవారితో. ఈ 9 days అమ్మవారు మనతోనే ఉంటారు. ఫ్రాంక్లీ చెప్తున్నా, ఇన్ని ఇయర్స్ లో నేను అమ్మవారి నవరాత్రుల్లో ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే మా ఊర్లో ఎక్కువగా ఎవ్వరు పెట్టరన్నమాట. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇది నా ఫస్ట్ నవరాత్రులు. అండ్ ఆల్సో ఇలాగే కంటిన్యూ చేస్తా అమ్మవారి దగ్గరికి వెళ్ళడం, అమ్మవారి పూజ చేయడం, ప్రతి ఒక్క దాంట్లో పాల్గొందామని అనుకుంటున్నా. అమ్మవారు నాకు సహకరిస్తే అదే చాలు. ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రులు బాల త్రిపుర సుందరి దేవి. సో ఫస్ట్ అందరం ఫ్యామిలీ కలిసి పూజ చేసుకున్నాము. బాల త్రిపుర సుందరి దేవి లలిత త్రిపుర సుందరి దేవి యొక్క అంశ. లలిత త్రిపుర సుందరి దేవి బండాసురుణ్ణి సంహరించిన తర్వాత బండాసురుని 30 మంది కుమారులు లలిత త్రిపుర సుందరి దేవి పైకి యుద్ధానికి సిద్ధమవుతారు. యుద్ధ నియమాల ప్రకారం పిల్లలతో యుద్ధం చేయడం నిషేధం. సో అందుకని లలిత త్రిపుర సుందరి దేవి బాల త్రిపుర సుందరి దేవి అంశతో ఆ 30 మంది బండాసురుని కుమారుల్ని సంహరిస్తుంది. ఇది బాల త్రిపుర సుందరి యొక్క స్టోరీ. ఈ మొదటి రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు చీరతో అలంకరించారు. శ్రీ మహాదుర్గా దేవతాభ్య నమః. ప్రథమ దుర్గా దేవత బాల త్రిపుర సుందరి దేవతాభ్య నమో నమః. హరి ఓం నమః. నబ్రాల పుష్పాలు వేస్తూ ఉండండి. హరియే నమః. ఓం సౌభాగ్యవత్యే నమః. ఓం క్లైంగార్యే నమః. ఓం సర్వమంగళాయే నమః. ఓం హ్రీంగార్యే నమః. ఓం స్కందజనన్యే నమః. ఓం పరాయే నమః. ఓం పంచదశాక్షరాయ నమః. ఓం త్రిలోక్యే నమః. ఓం మోహహనాయ నమః. ఓం అధీశాయ నమః. ఓం సర్వేశ్యే నమః. ఓం సర్వరూపిణ్యే నమః. ఓం సర్వసంక్షోభిన్యే నమః. ఓం పూర్ణాయ నమః. ఓం నవముద్రేశ్వర్యే నమః. ఓం శివాయ నమః. ఓం మణుగకుసుమాయ నమః. ముందుగా 9 కలశాల పూజ, మహాకలశం పూజ చేసిన తర్వాత అమ్మవారి పూజ దీప ధూప నైవేద్యాలతో పూజ జరుపుకున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. దేవాదిదేవి మంగళం వలువనగరావమ్మ మందహాసాదయ విలసితాక్షి మీనాక్షి చందరుని మించిన మొగంబున చుక్క నొక్కిన ముక్కు వజ్రము చందరుని. ఇలా మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి అవతారంతో పూర్తయిపోయింది.
మహాలక్ష్మి అవతారం రోజున కమలం పువ్వులతో దండ చేసి, కమలం పువ్వులతో ఆమెను అలంకరించి, ఆ తర్వాత కమలం పూలతో పూజ చేశారు. ఆమెకి సమర్పించుకున్నారు. ఆ తర్వాత అక్కడే కుంకుమ పూజ కూడా చేపించారు పంతులు గారు. నమో నమః శ్రీ మాతంగే నమః. ఓం శ్రీ మహాదేవి సూక్త విధానేన శ్రీమః ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం వాచే నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. శ్రీ మహాగౌరీ దేవతాయ నమో నమః. శ్రీ నానావిధ పరిమళపత్రపుష్ప పూజాని సమర్పయామి. అతః ధూపం అగరవత్తులు చూపించండి. లలితా త్రిపుర సుందరి దేవి అవతారం రోజు దీపారాధన ఉండే. ఇలా అమ్మవారి ముందు ఇలా మంచిగా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని అమ్మవారి ఫేస్ వచ్చేలాగా ముగ్గు వేసారు. అండ్ దీపధూపాలతో హారతి ఇచ్చారు. చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి ప్రతిరోజు పూజలు. ఆ తర్వాత అందరం కలిసి దీపారాధన చేసుకున్నాము. ఎవరికి నచ్చిన సంఖ్యలో వాళ్ళు దీపాలు తెచ్చుకొని ఇలా ముగ్గు నిండా దీపాలు పెట్టుకున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇలా పిండితో దీపాలు చేసుకోవడం, పిండి దీపారాధన చేయడం చాలా శ్రేష్టమైనది. అమ్మవారికి కూడా చాలా ఇష్టం. మేము ఇంట్లో నుంచి 31 దీపాలను తయారు చేసుకొని తీసుకొని వెళ్ళినాం. చాలా మందికి ఎన్నో బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. అయినా కూడా అమ్మవారికి కొంచెం టైం కేటాయిస్తే మనకి పాజిటివ్ వైబ్, అమ్మవారి ఆశీర్వాదం మనతో ఎల్లప్పుడూ ఉంటది. ఆ రోజు అమ్మవారి నైవేద్యం వచ్చేసి కొబ్బరన్నం. సో కొబ్బరన్నం చేసుకొని వెళ్ళినాం మేము. ఆ తర్వాత అన్నపూర్ణాదేవి, శివుడు స్వయంగా తనే భిక్ష అడిగినప్పుడు ప్రదర్శించిన రూపం అన్నపూర్ణాదేవి. కమెంట్ లో చెప్పండి, అన్నదానం అంటారో అన్న ప్రసాదం అంటారో. ఆ తర్వాత అమ్మవారి పల్లకి సేవ. తర్వాతి అవతారం శ్రీ సరస్వతీదేవి. సృష్టి ప్రారంభంలో జ్ఞానం లేమి ఉందని గ్రహించిన బ్రహ్మదేవుడు తన మనస్సు నుండి సృష్టించిన దేవతే సరస్వతి. అంటే జ్ఞాన ప్రవాహంలో ఉండే శక్తి. అదే రోజు బతుకమ్మ పండుగ కూడా జరుపుకున్నాము. మేము బతుకమ్మని ఎంత బ్యూటిఫుల్ గా తయారు చేసామో నేను వీడియో కూడా చేశాను. ఒకవేళ చూసుండకపోతే వెళ్ళి చెక్ చేయండి.
అమ్మవారి దగ్గర ప్రతి ఒక్క కార్యక్రమం ఎంతో బాగా జరిగింది. అప్పుడే నవరాత్రులు అయిపోయినాయా అనిపించింది. 10th డే మహిషాసుర మర్దిని తనకు త్రిశూల హారతి ఇచ్చిన ఆ రోజు తన పేరులోనే స్టోరీ ఉంటది. మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి 10 రోజుల యుద్ధం తర్వాత ఆ రాక్షసుణ్ణి వధించింది. ఆ రోజునే మనం విజయదశమి అని పిలుస్తాము. అప్పుడే నవరాత్రులు కంప్లీట్ అయిపోయినాయా అన్న ఫీల్ లో ఉన్నా నేనైతే. మీ పూజ చేసిన తర్వాత రామ్లీల దగ్గరికి వెళ్ళినాం. దసరా రోజు 2 విజయాలను సాధించాం మనం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఒకటి మహిషాసురుని వధ, ఇంకొకటి రావణుని వధ. ఇలా నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అమ్మవారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నా. అలాగే నా వీడియోస్ మంచిగా ముందుకెళ్ళాలని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.